హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సుజాత మల్టీ మిక్సర్ గ్రైండర్ నుంచి మనము జ్యూస్ ఏ విధంగా చేయాలో మనం చూద్దామండి. ఈ గ్రైండర్లో మనకు జ్యూసర్ కూడా ఇచ్చేసారన్నమాట. ఇప్పుడు ప్రత్యేకంగా జ్యూసర్స్ వస్తున్నాయి కదండి, కాకపోతే ఈ సుజాత వాళ్ళు ఏంటంటే జ్యూసర్ కూడా ఇచ్చేసారు మనకి. నెక్స్ట్ 3 జార్లు ఇచ్చారు, అది వీడియో ఎండింగ్లో నేను చూపిస్తానండి. ఈ జ్యూసర్ని అసెంబుల్ చేయాలన్నమాట. అర్థమవుతుందో చూసారా. ఫస్ట్ మనము ఈ జ్యూస్ కంటైనర్ని మోటార్కి ఫిక్స్ చేయాలండి. ఫిక్స్ చేసిన తర్వాత ఈ ఫిల్టర్ ఉంది కదా, ఈ ఫిల్టర్ని మోటార్కి ఫిక్స్ చేయాలి. కొంచెం లోపలికి వత్తాలండి, ఫిక్స్ అయిందా లేదో చూసుకోవాలి చాలా కేర్ఫుల్గా. అర్థమవుతుందండి. ఆ తర్వాత మనం జ్యూసర్ కవర్ని ఫిక్స్ చేస్తామన్నమాట. అర్థమవుతుందండి. జ్యూసర్ కవర్ని ఫిక్స్ చేసిస్తాము. ఫిక్స్ చేసిన తర్వాత మనకి అటు ఇటు మనకి వైట్ ఉన్నాయి కదండి, ఈ వైట్ని ఏమంటాం అంటే క్లాంప్స్ అంటామన్నమాట. ఈ క్లాంప్స్ని స్లాట్స్లోకి ఫిక్స్ చేయాలన్నమాట. చూసారా ఏ విధంగా ఫిక్స్ చేస్తాను. ఆ తర్వాత పల్ప్ కంటైనర్ని మనము లోపలికి చొప్పిస్తాం అన్నమాట. చూసారా, ఈ పల్ప్ కంటైనర్ని మనం లోపలికి చొప్పిస్తాము. సో పల్ప్ అంతా ఈ కంటైనర్లోకి వెళ్ళిపోతుందండి. అర్థమవుతుందా. సో చూసారు కదా, సుజాత మల్టీ మిక్సర్ గ్రైండర్ని ఈ విధంగా మనం అసెంబుల్ చేసుకోవాలి. దీని ద్వారా మనం జ్యూసెస్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ జ్యూస్ ఏ విధంగా తీయాలో నేను మీకు చూపిస్తానండి. సో గ్లాస్ని ఈ ఫిల్టర్ దగ్గర పెట్టాలన్నమాట. అర్థమవుతుందండి. గ్లాస్ని మనం ఎప్పుడు ఈ ఫిల్టర్ దగ్గర పెట్టాలి. సో ఈరోజు నేను ప్రొమోగ్రానేట్ జ్యూస్ చేస్తున్నానండి. సో ఈ దానిమ్మ గింజలన్నిటినీ మనము ఇక్కడ ఒక స్లాట్ ఇచ్చారు కదా, అందులో వెయ్యాలన్నమాట. అర్థమవుతుందండి, అందులో వేయాలి. జ్యూస్ ఎంత చక్కగా కలెక్ట్ అవుతుందో మీరే చూడండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇందులో జ్యూస్ ఎంత ప్యూర్గా వచ్చిందో తెలుసా, చాలా నచ్చింది నాకైతే. పల్ప్ అంతా పల్ప్ కంటైనర్లోకి వెళ్ళిపోయింది. ప్యూర్ జ్యూస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను స్విచ్. సో ప్యూర్ జ్యూస్ ఏ విధంగా కలెక్ట్ అవుతుందో చూడండి. చూసారా ఎంత చక్కగా కలెక్ట్ అవుతుందో. అలాగే మనం మొత్తం జ్యూస్ని తీసేయాలండి. చాలా బాగా వస్తుంది అన్నమాట జ్యూస్ అయితే, మీకే కనిపిస్తుంది కదా. సో ఇవి 4 దానిమ్మకాయలండి. సో 4 దానిమ్మకాయల నుంచి జ్యూస్ తీస్తే 1 గ్లాసుడు జ్యూస్ వచ్చిందన్నమాట. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play
తాగుదామండి. ఎలా ఉందో చెప్తాను. సూపర్ ఉందండి, చాలా బాగా ఫిల్టర్ చేసిందన్నమాట. జ్యూస్ చూసారా, రెడ్ వైన్ కలర్లో వచ్చిందన్నమాట. సో పర్ఫెక్ట్గా ఇది గ్రైండ్ చేసిందండి. సో నేను ఇది తీసుకున్నాను అనమాట, సుజాత గ్రైండరు. జ్యూస్ అయితే మనం ఇలా చేస్తామన్నమాట. సో ఏబీసీ జ్యూస్ చేస్తాం కదండి. సో యాపిల్, క్యారెట్, బీట్రూట్ వేసి మనం ఏబీసీ జ్యూస్ కూడా చాలా బాగా చేయొచ్చండి ఇందులో. సో ఇది ప్రొమోగ్రానేట్ జ్యూస్ అన్నమాట. సో దీని అసెంబ్లీ ఏ విధంగా చేయాలో అన్నీ చూపించాను కదండి. ఇంకా 3 జార్స్ కూడా ఇచ్చారన్నమాట. 3 జార్స్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ లోపల మనము కనిపిస్తున్నాయి కదా. సో ఇది ఏంటంటే జార్ సెట్ సో జార్ అనేది దీని మీద సెట్ అవుతుందండి. సో ఇది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఈ 3 జార్స్ని ఏ విధంగా దీనికి సెట్ చేయాలో, ముందు దీన్ని సెట్ చేయాలన్నమాట. దీన్ని సెట్ చేసిన తర్వాత ఈ 3 జార్స్తో ఏ విధంగా గ్రైండ్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సో ఈ వీడియోలో అయితే జ్యూస్ చేయడం మీకు చూపించాను కదా. సూపర్ వచ్చిందండి, చాలా బాగా గ్రైండింగ్ కూడా చేస్తుందన్నమాట. ఇది ఎన్ని దానిమ్మకాయలు అనుకుంటున్నారు? 4 దానిమ్మకాయలతో చేసిన జ్యూస్ అండి ఇది. సో దానిమ్మకాయల రేట్లు పెరిగిపోతున్నాయి, మీకు తెలుసు కదా. సో కేజీ దానిమ్మకాయలు 250 చెప్తున్నారు, ఇప్పుడు 300 చేస్తారండి. అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి, ఏంటో అర్థం కావట్లేదు. కొబ్బరికాయలు కూడా ఒక కొబ్బరికాయ 50 రూపాయలు చేశారు. సో విపరీతంగా రేట్లు అయితే పెరిగిపోతున్నాయి అన్నమాట. సో ఇవి 4 దానిమ్మకాయల రసం అండి ఇది, అర్థమవుతుందా? ఏమి ఇందులో షుగర్ ఏమీ యాడ్ చేయవలసిన లేదు, ఇందులోనే మనకు షుగర్ అనేది ఉందన్నమాట. హైలీ యాంటీ ఆక్సిడెంట్ జ్యూస్, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో ఈవేళ మీకు గ్రైండ్ చేయాలని నేను 4 దానిమ్మకాయలు ఒకేసారి రసం తీసేసాను. రోజుకి నేను 1 దానిమ్మకాయ తింటానండి, అది ప్రతిరోజు తిన్నమాట. వీక్లీ 1 కేజీ దానిమ్మకాయ తింటాను. సో కేజీ అంటే మనకు 4 లేక 5 దానిమ్మకాయలు వస్తాయి. రోజుకి 1 దానిమ్మకాయ అంటే 5 రోజులు అన్నమాట. నాకు రక్తహీనత ఉందండి, నెక్స్ట్ బ్లడ్ టెస్ట్లకు కూడా వెళ్ళాలి నేను. దానికోసమే కొంచెం భయంగా ఉంది నాకు. బ్లడ్ టెస్ట్లకు వెళ్ళాలంటే కొంచెం భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఏంటో బ్లడ్ టెస్ట్కి వెళ్ళాలంటే నేను ఆపరేషన్ చేసినట్టు ఫీల్ అవుతాను అనమాట. సో ఈ జ్యూస్లన్నీ తాగి కొంచెం అంటే నాకు ఎనీమియా ఉందండి, దాంతో భయం వేస్తుంది నాకు బ్లడ్ టెస్ట్లకు వెళ్ళాలంటే. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్యూటిఫుల్ జార్ ఈ జ్యూస్ ఏ విధంగా తీయాలో ఈ వీడియోలో నేను మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. ఇంకొక వీడియోలో ఈ 3 జార్స్ ఏ విధంగా యూస్ చేయాలో నేను చెప్తాను. నెక్స్ట్ ఈ జ్యూసర్తో ఏబీసీ జ్యూస్ ఏ విధంగా చేయాలో కూడా నేను చెప్తానండి. సో ఆసమ్ అండి సుజాత. సో చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ప్యూర్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ అయిందండి, సో అది ఇంకా నాకు నచ్చింది అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏబీసీ జ్యూస్ సుజాత గ్రైండర్తో చేసుకుందామండి. సో ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.